తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ రైతుల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. ఒక్క బటనే నొక్కి విపక్షాల విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోన్న భరోసా నిధులు విడుదల చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రండి ఎక్కడికి వస్తారో చర్చిద్దామంటూ సవాల్ విసిరారు. మరి ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులు ఇస్తారా? ఎన్ని రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ కాబోతున్నాయి? తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతు నేస్తం వేదిక నుంచి బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధుల్ని జమ చేశారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా జమ చేస్తామని ప్రకటించారు. ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, కాంగ్రెస్ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 12,000 2 విడతలుగా అందజేస్తుంది. ఈ క్రమంలోనే వానాకాలం సీజన్ కు సంబంధించి 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 41.25 లక్షల మంది రైతులకు సంబంధించిన 39.16 లక్షల ఎకరాలకు గాను 2,349.83 కోట్ల రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఎకరాలతో సంబంధం లేకుండా, అంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులు వేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎకరాలకు సీలింగ్ అంటూ ఏమీ లేదని, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులు వేయనున్నట్లు వెల్లడించింది. రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. రైతుల ఆశీర్వాదం ఉంటే పాలకుల కుర్చీలు పదిలంగా ఉంటాయన్న రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. ఎవరు ఎన్ని గోల పెట్టినా, ధర్నాలు చేసినా, రోడ్డు మీద బండి దొల్లినా, తొడుక్కున్న బట్టలు చించుకున్నా 10 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది. నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. మొత్తంగా రైతు భరోసా నిధులు విడుదల చేసి విపక్షాల విమర్శలకు చెక్ పెట్టింది రేవంత్ సర్కార్. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో లభిస్తున్న ఈ ఆర్థిక చేయూత అన్ని అప్పుల ఊబి నుంచి బయటపడడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.